సామ్సంగ్ S20 FE మొబైల్కి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది అనమాట. ఇదొక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఎవ్రీ మంత్ అయితే రిలీజ్ చేస్తారు ఈ అప్డేట్ అనేది. ఇంకా ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే 282.67 MB అయితే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడైతే మనం జూన్లో అయితే ఉన్నాం. ఇదైతే సెక్యూరిటీ ప్యాచ్ అనేది మేక్ అయితే అప్డేట్ అయిందనమాట. ఈ వీడియోలో ఈ మొబైల్ని అప్డేట్ చేసి దాని తర్వాత ఏమైనా నేను ప్రాబ్లమ్స్ నోటీస్ చేశానని చెప్పి మీకు షేర్ చేసుకుంటాను. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇదొక బిల్డ్ నెంబర్ వైజ్ అప్డేట్ అనమాట. మీ యొక్క బిల్డ్ నెంబర్ బట్టి అంటే మీ మొబైల్ యొక్క బిల్డ్ నెంబర్ బట్టి అయితే ఇది అప్డేట్ అనేది రిలీజ్ చేస్తారు. మేబీ మీ మొబైల్లో ఈ వీడియో కంటే ముందే అప్డేట్ అనేది వచ్చిండొచ్చు, లేదు అంటే ఈ వీడియో తర్వాత అయినా రావచ్చు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈ అప్డేట్ అనేది డౌన్లోడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే ఇన్స్టాల్ అనేది చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలా మంది అయితే మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్గా మనం S23 సిరీస్, S21 సిరీస్లో చూసుకున్నట్లయితే చాలా అయితే మోడల్స్లో ఉన్నాయి, అండ్ ఈవెన్ S22లో కూడా. కానీ S20 సిరీస్లో కొంచెం చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట కేసెస్ అనేది. ఇంకా మనం OnePlus మొబైల్స్లో చూసుకున్నా కూడా చాలా మొబైల్స్ అయితే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్తో బాధపడుతున్నాయి. సామ్సంగ్ అనేది చాలా డివైస్కి ఒక ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. ఒకవేళ ప్రెసెంట్ ఇప్పటికి కూడా ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ నియర్ బైలో ఉన్న సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడైతే మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట ఆన్లైన్ కంటే. ఆల్రైట్, ఈ అప్డేట్ కంప్లీట్ అవడానికి నా మొబైల్ అయితే 5 to 6 minutes టైం అయితే తీసుకుంది అనమాట. మీరు ఒకవేళ మొబైల్ని అప్డేట్ చేస్తున్నారంటే ఈ టైంలో మీరు మొబైల్స్ నేను టచ్ చేసిన అవసరం అయితే లేదనమాట. ఆటోమేటిక్గా అది అప్డేట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో ఏమైనా టచ్ చేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు, లైక్ సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోవడం, లేకుంటే మదర్ బోర్డ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా. జస్ట్ మీరైతే వెయిట్ చేయండి అప్డేట్ అనేది కంప్లీట్ అవ్వడానికి, అంతే. దానికి మించి ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ S20 FE మొబైల్ మనకి మేజర్ అండ్ అప్డేట్స్ అన్ని అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. ఓన్లీ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మాత్రమే లభిస్తాయి ఈ మొబైల్ కి. నేనైతే దీంట్లో సామ్సంగ్ అయితే మెచ్చుకుంటాను, ఎందుకంటే మనకి అప్డేట్స్ అనేది ఎవ్రీ మంత్ ఆన్ టైం అయితే పుష్ చేస్తున్నారు. ఎక్కడ కూడా డిలే అయితే అవ్వలేదు అనమాట. ఒక్కొక్కసారి అయితే డిలే అయింది, బట్ ఎక్కువ మేజర్ అయితే కాదనమాట. బట్ ఎవ్రీ మంత్ అయితే మాత్రం వీళ్ళు అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు ఈ మొబైల్ కి, అండ్ ఈవెన్ రిమైనింగ్ మొబైల్స్ కూడా. ఆల్రైట్, నేనైతే మొబైల్ ని కంప్లీట్ గా అండ్ సక్సెస్ఫుల్ గా అయితే అప్డేట్ అనేది చేశాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా టైం అయితే యూజ్ చేస్తాను మొబైల్ అనేది. తర్వాత మీకు చెప్తాను మొబైల్ ఎలా ఉంది అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశాను అని. నేనైతే కొద్ది నిమిషాలు అయితే యూజ్ చేశాను మొబైల్ని అండ్ చెక్ చేశాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని. బట్ నేనైతే ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఆల్సో యాప్స్ కానీ లోపల ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఏవి అయితే క్లియర్ అనేది అవ్వలేదు. అండ్ మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్, ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవన్నమాట ఈ మొబైల్లో. సో ఇదనమాట సామ్సంగ్ S20 FE మొబైల్ యొక్క కొత్త అప్డేట్ గురించి డీటెయిల్స్. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే అప్డేట్ అయింది. మనకు దీంట్లో ఎటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయలేదు, అలాగే ఉన్న ఫీచర్స్ని రిమూవ్ అయితే చేయలేదన్నమాట.